నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ కౌన్సిలర్ రాజేష్ ఆగడాలు మితిమీరాయి. ప్రభుత్వం తమదేనని తనను ఎవరు ఏమీ చేయరన్న బలుపుతో సంగారెడ్డి జిల్లా బీసీ హాస్టల్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్న తన తల్లి శారద మద్దతుతో తరచూ హాస్టల్కు మద్యం మధ్యలో వచ్చి విద్యార్థినులను బూతు మాటలతో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తల్లిలా కాపాడిసిన వార్డెన్ కొడుకు వత్తాసు పలుకుతూ విద్యార్థినులు చెప్పుకోలేని రీతిలో బూతు మాటలతో వేధింపులకు గురిచేసేది. తల్లి కొడుకుల అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులను భరించలేక విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమను నిత్యం వేధిస్తున్న వార్డెన్ శారద, కాంగ్రెస్ నాయకుడు రాజేష్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మూకుమ్మడిగా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒకసారి చెప్పండి కదా అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా, ఏం కాదు మీకు అన్నలాంటోడే కదా, వేస్తే పడితే ఏమవుతుంది అని మాట్లాడతారు. తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు, గట్లాంటి అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడతారు. అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మా ఆంటీ వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు, నవ్వుతూ ఉంటారు. కానీ ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా, ఒక పాప ఉంది కదా, మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. పేరెంట్స్ గురించి కూడా గాడిదలు కన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. బయట రోడ్డు మీదకి వెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు, వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారా అని చెప్పేసి మాట్లాడతారు. వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతో ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్నట్టు ఏముండదు. మాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు. నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ కౌన్సిలర్ రాజేష్ ఆగడాలు మితిమీరాయి. ప్రభుత్వం తమదేనని తనను ఎవరు ఏమీ చేయరన్న బలుపుతో సంగారెడ్డి జిల్లా బీసీ హాస్టల్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచార్య అందిస్తారు. రంగాచార్య, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ సునీత. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతూ ఉన్నాయి. అధికార పార్టీ అడ్డతోటి అనేక ఆగడాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా నారాయణఖేడ్ పట్టణంలో ఉన్నటువంటి బీసీ బాలికలకు సంబంధించిన హాస్టల్లో విద్యార్థినులను మాజీ కౌన్సిలర్ గా పనిచేసినటువంటి రాజేష్ అనే వ్యక్తి వాళ్ళను లైంగికంగా వేధించడము, వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. కొంత కాలంగా ఇది కొనసాగుతుంది. మరీ దారుణం ఏమిటంటే ఆ హాస్టల్లో వార్డెన్ గా పనిచేస్తున్నటువంటి శారద అనే ఒక మహిళ, ఆమె కొడుకే ఈ రాజేష్. ఈయనే నారాయణఖేడ్ పట్టణానికి సంబంధించిన మాజీ కౌన్సిలర్. ఇటీవల వరకు కూడా ఆయన కౌన్సిలర్ గా పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. స్థానిక ఎమ్మెల్యేకు సన్నిహితంగా కూడా ఉంటున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇతను తరచూ హాస్టల్లోకి వెళ్లి అక్కడ మహిళల పట్ల అట్లాగే బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్నా కూడా వీళ్ళెవరూ పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఏదో ఒక పని మీద తల్లిని మాట్లాడము, వాళ్ళతో అరాచకాలతో, వాళ్ళతో రకరకాల ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలతో మాట్లాడడం అనేది ఇటీవల కాలంలో చాలా తీవ్రంగా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఏదో ఒక పని పెట్టుకుని తల్లి దగ్గరికి వెళ్తున్నట్టుగా వెళ్ళి తల్లికి సహాయం చేస్తున్నట్టుగా అక్కడికి వెళ్ళడము, అక్కడే ఉండడము, సాయంత్రం వరకు అక్కడే కూర్చోవడము, ఆ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్నాయి. అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఆ వార్డెన్ కు ఆ అబ్బాయికే పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బాలికలు ఎన్నిసార్లు కూడా తమకు సంబంధించిన సమస్యలను అటు వార్డెన్ కు కానీ సిబ్బందికి కానీ బయటి వాళ్ళకి కానీ చెప్పుకున్నా కూడా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో నిన్న రాత్రి మూకుమ్మడిగా విద్యార్థులంతా కూడా కలిసి వెళ్లి వాళ్ళు నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. నర్సాపూర్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, మిగతా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, అక్కడ కొంతమంది ఐఐటిలో ప్రభుత్వ కళాశాలల్లో చాలా మంది బీసీ విద్యార్థులు చదువుతారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా అక్కడ ఒక హాస్టల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో శారద అనేటువంటి ఆమె ఒక వార్డెన్ గా పనిచేస్తుంది. ఆమె కొడుకుగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజేష్ ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాడు. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, రకరకాల ఇబ్బందులకు గురి చేయడము, వేధించడము, లైంగిక చర్యలకు పాల్పడడం లాంటి చర్యలకు పాల్పడుతూ వాళ్ళు కొంతమంది
ఆ తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో నిన్న నర్సాపూర్ కు సంబంధించిన కొంతమంది అక్కడికి వచ్చి తల్లిదండ్రులు దీనికి సంబంధించి ఆరా తీశారు. ఆరా తీసిన తర్వాత అతని వ్యవహార శైలి పూర్తిగా అదుపు తప్పడంతో భరించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులతో పిల్లలు కలిసి వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నారాయణఖేడ్ పోలీసులు కనీసం కేసు నమోదు చేయనట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ రాజేష్ ని అదుపులోకి తీసుకోవాల్సిన పోలీసులు ఇప్పటి వరకు కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీని వెనక ఎమ్మెల్యే హస్తం ఉందనే ఒక ఆరోపణ కూడా వస్తూ ఉన్నది. ఆయన సపోర్ట్ తోటే ఈ రాజేష్ అనే వ్యక్తి ఇంత అరాచకాలకు పాల్పడుతున్నాడని కూడా ఒక వాదన వినిపిస్తుంది. మొత్తానికి దీనిపై పోలీసులు ఒక సమగ్రమైన విచారణ జరిపి ఆ నిందితులు రాజేష్ ఎవరైతే ఉన్నారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరు అధికారులు కూడా స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా విద్యార్థులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సునీత. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.